అసలు ఎప్పుడైనా జాతకం చూపించారా నిజంగా ఉందా? మా అమ్మ నాకు చాలా సార్లు చూపించింది. ఏమని రాసింది అక్కడ? స్టార్ ఫస్ట్, నెక్స్ట్ సూపర్ స్టార్, నెక్స్ట్ వెరీ బిగ్ లేదు స్టార్, అంటే నెక్స్ట్ ఆల్ ఇండియా పాన్ స్టార్, దాని తర్వాత పాన్ వరల్డ్ స్టార్, అట్లా ఏమైనా రాసారా? అట్లా ఏమైనా స్పెసిఫిక్ గీతలు ఉంటాయా అని తెలుసుకుందాం అని అడుగుతాను. వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఫస్ట్ యూ డ్రీమ్ సార్, దెన్ ఐ సెడ్ ఐ డ్రీమ్ సార్. సార్ ఐ డ్రీమ్ సార్, నౌ యూ హార్డ్ వర్క్ అంటే అయ్యా ఐ హార్డ్ వర్క్ సార్. నమ్ముతారా నమ్మరా? ఒక మాటలో ఈ సెక్షన్ క్లోజ్ చేద్దాం. జాతకాలని నమ్ముతారా లేదా? 50-50 అనుకుందాం. 50-50 చాలా నేను జెన్యూన్. పూర్తిగా నమ్మను, అట్లని పూర్తిగా దాన్ని కొట్టిపాడేయను. అంటే నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాని నాకు పూర్తిగా అవగాహన దాని గురించి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాయిల్ చేయడం అనుకో, దాని వెనకాల సైన్స్ ఉంది, నేను దాన్ని నమ్ముతా. ఎందుకంటే నాకు అది పూర్తిగా తెలుసు. వాటర్ బాయిల్స్ అట్ 100 degrees సెంటిగ్రేడ్ అనే సైంటిఫిక్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. సో నేను అట్లా ర్యాషనల్గా దాన్ని ఫంక్షన్ చేస్తాను. కానీ నాకు ఆస్ట్రాలజీ మీద అసలు అవగాహన లేదు. ఇప్పుడు అవగాహన లేని దాని గురించి నేనేమైతే ఫస్ట్ భయం వస్తుంది. తెలియని దాని గురించి హ్యూమన్స్ బీ ఆల్ స్కేర్. ఇప్పుడు కరోనా ఏంటంటే దాని సైన్స్ తెలిసిన తర్వాత మాస్కులు పెట్టుకున్నాం మనం. తెలియనప్పుడు అందరం భయపడతాం కదా. సో నేనేమంటే ఐ వాంట్ టు లుక్ ఫర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇన్ వాట్ ఐ డూ. వండర్ఫుల్. యా, సో అందుకనే నాకు ఏమవుతుందంటే ఇప్పుడు అప్పుడు ఆ ఇర్రేషనల్ థింకింగ్ అన్నది స్టాప్ అవుతుంది. సో నాకు అదే ఏంటంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనేది ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. ఇట్ ఈస్ అబౌట్ బిలీఫ్ సిస్టమ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అట్లా నేను వెతుకుతూ కూర్చోలేను. నాకు ఎందుకంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్లో దేవుడు ఉన్నాడా లేదని తెలుస్తుందా అంటే ఐ డోంట్ నో. నేను ఆ వైపు ప్రయాణం చేయలేదు. సో బట్ నేనేమనుకుంటున్నా అంటే దట్ ఇన్ అ వెరీ సింపుల్ వే ఇస్ దట్ ఐఎమ్ హియర్ రైట్ నౌ విత్ యూ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ. సో దట్ మీ ద్వారా నా సినిమా ప్రమోట్ అయ్యి అది నలుగురిలోకి వెళ్ళి అందరు కాసేపు నవ్వుకొని ఇంటికి వెళ్తారు అనేది దట్స్ మై కరెంట్ కర్మ అంతే. బాబా ఏమన్నా టర్మినాలజీ కరెంట్ కర్మ. ఓకే, సూపర్. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడే కోర్ట్ సినిమాలో మీలో ఒక డివైన్, ఒక ఫిలసాఫికల్ యాంగిల్ చాలా ఉందని అనుకున్నాను. ఇదంతా ఇట్లా ఆపాదించకండి. మళ్ళీ మీ యూట్యూబ్లో కింద కామెంట్స్ రాస్తారు, వీడు పెద్ద ఇది అది అంత సీన్ లేదు అక్కడ. ఇట్స్ జస్ట్ ఆర్ రెగ్యులర్ వర్క్. గ్రేట్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఫిలిం సారంగపాణి జాతకం, ట్రైలర్ చూసినప్పుడు మాకు అర్థమైంది ఒక సేల్స్ మ్యాన్ పామిస్ట్రీ చేస్తారు, ఏదో మర్డర్ ప్లాట్ చేస్తున్నారు. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా కేటిక్గా అనిపించింది. ఈ సినిమాలో వాట్ ఈస్ యువర్ రోల్ అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు టు ది ఆడియన్స్ త్రూ దిస్ ఫిల్మ్? ఇట్ ఈస్ సింపుల్ దట్ మీరు అన్న ట్రైలర్లో పూర్తి కథ ఉందన్నమాట. అంటే మీరు ఇప్పుడు చూసి నాకు సగం కథ చెప్పేశారు, ఇంకొకసారి చూస్తే మీరు పూర్తిగా కథ చెప్తారు. కథ ఏంటంటే దట్ నేను ఇందాక మీరు అన్నట్టు ఒక సేల్స్ మ్యాన్, ఇంకో మన ఆఫీస్లో ఇంకొక సేల్స్ ఉమెన్ ఉంటుంది. ఆ అమ్మాయి నేను లైన్ వేసి బేసికలీ ఆర్ లవ్ హ్యాపెన్స్. పెళ్లి పోస్ట్ పోన్ ఎందుకు అంటే నా జాతకాల పిచ్చి వల్ల బేసికల్లీ అది. సో దీంట్లో నుంచి వచ్చి ఏంటంటే జాతకాలు నమ్మేవాడు వాడి బిలీఫ్ సిస్టమ్ వల్ల నలుగురికి ఎంత ఉపయోగపడతాడో, నలుగురిని ఎంత ఇబ్బందులు పెడతాడు. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంతే. ఇప్పుడు దీంట్లో వీఆర్ నాట్ టేకింగ్ ద సైడ్ ఇది జాతకాలు కరెక్టా రాంగా, ఏది నిజం ఏది అబద్ధం అనేది. జస్ట్ అంటే దాన్ని సరిగ్గా వాడుకునే వాళ్ళు ఉన్నారు, చెడ్డగా వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో అట్లా బ్యాక్ టు బ్యాక్ ఇన్ని హిట్స్ చూసిన తర్వాత ప్రియదర్శి గారు, మీకు నిజంగా ఇందాక మీరు అన్నట్లు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫేసెస్ ఆఫ్ యువర్ జర్నీ, వేర్ ఇన్ విచ్ మీరు ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూ నీడ్ టు అనలైజ్ ది 360 degree ఆఫ్ దట్ స్టోరీ అనుకుంటే. Not that every decision makes a genuine success kind of a thing or so, but still that is how you have to be and that's where you are placed. ఈ నేపథ్యంలో డైరెక్టర్ గారి గురించి మాట్లాడితే ఆయన చాలా జెన్యున్ స్టోరీస్ తీస్తారు, చాలా క్లీన్ కామెడీ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఆయన సక్సెస్ కరెక్ట్గా చూస్తే 6 years అవుతుంది. వాట్ మేడ్ యూ టు యాక్చువల్లీ గెట్ కనెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్? ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ మోహన్ గారి విజయాలు అపజయాల కంటే కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్, నాకు మోహన్ గారు అంటే చాలా గౌరవం, చాలా ఇష్టం. ఎందుకు అంటే తెలుగు సినిమాకి తెలుగు భాష ద్వారా చాలా సేవ చేశారని నేను నమ్ముతాను. అండ్ చాలా బ్రాడ్ స్పెక్ట్రంలో చూసినట్టయితే చాలా తెలుగు సాహిత్యాన్ని సినిమాలోకి తీసుకురావాలని తాపత్రయపడే వ్యక్తి అనమాట. ఫిలిమ్స్ ఒకసారి హిట్ వస్తుంది, ఒకసారి ఫ్లాప్ వస్తుంది, దాని రీజన్స్ దానికే ఉంటాయి. అండ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఈ ఎరా, ద ఎరా ఆఫ్ దిస్ ఇన్ ద లాస్ట్ 1-2 decadesలో మోహన్ కృష్ణ గారిది ఒక ఎరా అండి. ఆ ఎరాలో హీఈస్ మేడ్ సమ్ బ్రిలియంట్ అమేజింగ్ ఫిలిమ్స్. అది ఇంకొక 40 ఏళ్ల తర్వాత కూడా వీ కెన్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అట్లాంటి సినిమాలు ఆయన చేసి ఉన్నారు.
వ్యక్తిగతంగా నేను ఆయనకు ఒక పెద్ద అభిమానిని. సో ఆయన పిలిచి నాకు నిజంగా ఒక కథ చెప్తున్నా అంటే నేను పిల్లగాడు ఇట్లా ఐస్ క్రీమ్ ఇస్తే ఎట్లా ఉరుకుతారో అట్లా పోయినా నేను బేసికలీ. సో ఐ డింట్ కౌంట్ ఎనీ ఆఫ్ హిస్ ప్రీవియస్ స్టోరీస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వారు చేసిన సినిమాలో నేను ఇంకా 3-4 కూడా చూడలేదు, అంటే మిగతా చూసి ఉంటాను. బట్ ఐ జస్ట్ లవ్ హిస్ రైటింగ్ యాజ్ అ స్టైల్ అండ్ ఐ లవ్ హిస్ వెరీ మేకింగ్ ఆఫ్ యాజ్ అ స్టైల్. నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఈ కథ మోస్ట్ ఇంపార్టెంట్లీ వారు రాసిన కథ, అండ్ ఇలాంటి కథ ఈ టైంకి నాకు అవసరం అని అనిపించింది. ఎందుకంటే ఇందాక మనం అనుకున్న పాయింట్ ఏంటంటే లైక్ మనము స్పేస్లో రాకెట్ పంపించే ముందు కూడా పూజ చేస్తాం, రైట్? కరెక్ట్, దట్ ఈస్ అవర్ కల్చర్ అండ్ దిస్ ఇస్ మై ఫిల్మ్ ఇస్ లైక్ దాట్. నేను ఎంత మోడర్న్ అయినా ఉండొచ్చు, నేను పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో CEO అయినా అయి ఉండొచ్చు, బట్ ఐ విల్ డూ మై డూ డెలిజెన్స్, రైట్? సో ఇప్పుడు రాజమౌళి గారు నెక్స్ట్ హీల్ మేక్ అ పాన్ వరల్డ్ సినిమా. ఆయన కూడా రోజు ముందు కెమెరా ముందు పూజ చేస్తారు దానికి కూడా. సో దిస్ ఇస్ దట్ ద ట్రెడిషన్స్ ఆర్ ఎట్ ప్లేస్, ద కల్చర్ ఈజ్ ఎట్ ప్లేస్ అండ్ సో ఈజ్ యువర్ రీజనింగ్. సో దీన్ని అంతటినీ ఈ సినిమాలో చెప్పడం ట్రై చేశారు ఆయన. ఇదంతా చాలా హ్యూమరస్గా. అది ఆయన అసలు అండ్ హీ హ్యాస్, మోహన్ సార్ హ్యాస్ అ వెరీ వెరీ యునీక్ రైటింగ్ టాలెంట్. పదప్రయోగం అంటాం కదా, పదప్రయోగం అంటే ఉన్న పదాలని డిఫరెంట్గా ఎట్లా వాడచ్చు అనేది చాలా కొంతమంది రైటర్లు మన దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఐ ఫీల్ మోహన్ గారు టాప్స్ దట్ లిస్ట్ అనేది నా ఉద్దేశం. ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ విన్నప్పుడు ఆ వన్ లైనర్స్ అట్లా పంచ్ అట్లా పడినప్పుడు మాత్రం అమేజింగ్. యా, సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇదేంటంటే ఇది చాలా రోజులైంది ఇలాంటి, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు కామెడీలో కూడా వివిధ రకాలు ఉంటాయి. మనం టీవీలో క్లీన్ కామెడీ రాయడం కూడా చాలా కష్టం దీప్తి. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ బికాజ్ ఎందుకంటే మనం ఎదుటివాడు ఏం చెప్తే నవ్వుతాడు అనేది మనకు తెలియదు. అది ఇట్స్ కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ యాజ్ అ ప్రాసెస్ అండ్ మోహన్ గారు డస్ దాట్. ఏం లేదు, ఆయన కూర్చొని రాస్తూనే ఉంటారు అట్లా కరెక్ట్గా వచ్చేదాకా. హీ వర్క్స్ క్లోజ్లీ విత్ యాక్టర్స్. హర్ష గారు, దాని తర్వాత వెన్నెల కిషోర్ గారు, వీళ్ళకి అసలు కామెడీ టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్ అసలు. ట్రూ టెరిఫిక్ యాక్టర్స్ అండ్ సో మచ్ ఫన్. వైజాగ్ ఎపిసోడ్స్ అయితే వీ హ్యాడ్ లావ్డ్ అబ్బా, చాలా మస్తు ఉండే అనమాట. దట్ 10 days we were in Vizag, it is all about laughing harder, eating harder and then asalu working harder. That is like that అనమాట. చాలా బాగుంది. బిహైండ్ ద సీన్స్ ఏమన్నా అసలు పొట్ట చెక్కలైపోయే లాఫింగ్ సీక్వెన్స్ ఏమన్నా ఫేస్ చేశారు, అది షేర్ చేస్తారా అంటే ఏం చెప్తారు? షూటింగ్లో ఐ థింక్ మేము ఫస్ట్ డే వీఆర్ డూయింగ్ ఒక సీన్ అనమాట. అది ట్రైలర్లో ఉంది. సుందర్ పిచ్చేలాగా మీరు అంత పిచ్చైపోతున్నారంటారు అనేది. దట్ హోల్ థింగ్ వాజ్ సచ్ అ బ్లాస్ట్ టు వర్క్ అనమాట. అప్పుడే మంచిగా బీచ్ ఫేసింగ్ బేసిక్లీ. ఆ హిల్ కూడా చాలా మంచి ప్లాట్ దొరికింది అక్కడ. ఆర్ మేనేజర్స్ గాట్ అ బెస్ట్ డీల్. అక్కడ ఆ రోజు రోజంతా అక్కడే ఉండి అక్కడే షూట్ చేసి మధ్యాహ్నం ముగ్గురం భోజనం చేయడం, ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్. అండ్ కిషోర్ అన్న ఎక్కడికి వెళ్ళినా సరే బెస్ట్ షెఫ్ ఎక్కడ ఉంటాడు, బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని. అండ్ ఇద్దరు ఫుడ్ ఈజ్ బై ద వే. సో వీళ్ళు ఏం తెస్తున్నారు ఫుడ్కి అనేది నాకు చాలా ఎక్సైటింగ్ ఉంటుండే. దట్ ఈస్ హౌ ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు అట్లా.